చేద్దాం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 12 వచనం వరకు మనం చదువుకుందాం. మన సంఘంలో నేను ఎక్కువగా సువార్త గురించి చెప్తూ ఉంటాను, యేసుక్రీస్తు గురించి. అయితే అదొక్కటే మనం మాట్లాడుకుంటే మన భక్తిలో కొన్ని విషయాలు మనం మిస్ అవుతూ ఉన్నట్టే. అటు తర్వాత మనం సంఘాన్ని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. దాదాపు 1 సంవత్సర కాలంగా యేసుక్రీస్తు సువార్త తర్వాత మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనందరం నేర్చుకోవాల్సింది సంఘం. అసలు సంఘం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, సంఘంలో ఎవరు ఎలా ఉండాలి, నాయకులు ఏంటి, పరిపాలన ఏంటి. సో సంఘాన్ని గురించి కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే నాకు అనిపించింది ఏంటి, మనకు అవసరమైన మరొక 3వ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటి అంటే ది ఎండ్ టైమ్స్. సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ లోకం యొక్క భవిష్యత్తు ఏంటి, ఒక రోజు మనందరికీ ఏం జరగబోతుంది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం కేవలం ఏదో గత చరిత్రను గురించి మాత్రమే మాట్లాడట్లేదు. మొన్న ఏం జరిగిందో, అంతకు ముందు ఏం జరిగిందో మాట్లాడి, యేసుక్రీస్తు వరకు ఏం జరిగిందో మాట్లాడి, అపోస్తలుల వరకు ఏం జరిగిందో మాట్లాడి అక్కడితో ఆగిపోయిన చరిత్ర కాదు బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటి అనంటే అది నేటి గురించి మాట్లాడుతుంది, రేపటిని గురించి మాట్లాడుతుంది, అంతము గురించి మాట్లాడుతుంది, నిత్యత్వాన్ని గురించి కూడా అది మాట్లాడుతుంది. కాబట్టి మనం ఈ బైబిల్ని నమ్మే విశ్వాసులంగా, దేవుని వెంబడిస్తూ ఉన్న విశ్వాసులంగా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న విశ్వాసులంగా దీని గూర్చిన పరిజ్ఞానం, దీని గూర్చిన అవగాహన మనకి ఎంతైనా అవసరం. ఇది తెలుసుకోకపోతే మన జీవితంలో కొన్ని నష్టాలు జరుగుతాయి. మొట్టమొదటి నష్టం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాలకు 7 పత్రికలు రాశారు ప్రకటన గ్రంథంలో. ఈ 7 పత్రికలు కూడా రాసినప్పుడు ఆ 7 పత్రికలను కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తర్వాత ఉన్న భవిష్యత్తు సంఘటనలతో ఆయన ముడివేసి రాశారు, విడదీసి రాయలేదు. సాధారణంగా మిగతా పత్రికలన్నీ మీరు చూస్తే ఏ పత్రిక ఆ పత్రిక, ఏ సంఘం పేరిట ఆ సంఘానికి ఒక పత్రిక రాసి ఆ పత్రికను పంపించేశారు. కానీ ప్రకటన గ్రంథంలో రాసిన 7 పత్రికలు మాత్రం అవి అవ్వగానే ఆయన అంత్య దినాలను గురించి, లేదా లాస్ట్ డేస్ గురించి, లేదా నిత్యత్వాన్ని గురించి, రాకడని గురించి, శ్రమ దినాలను గురించి, ఆ పరలోక దర్శనాలతో మొత్తం ఆయన లింక్ తో 7 పత్రికలు రాశారు. నేను ఈ పత్రికలు ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఎలా చూస్తానంటే, ఒక సంఘంతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, మీలో పరిశుద్ధత లేదు, ఇదిగో నేను వస్తున్నాను. ఇంకో సంఘంతో మాట్లాడుతూ మీలో నమ్మకత్వం లేదు, ఇదిగో నేను వస్తున్నాను. ఇంకో సంఘంతో మాట్లాడుతూ ఇదిగో మీరు శ్రమ పడుతున్నారు, నేను వస్తున్నాను. ఇంకో సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇదిగో మీరు అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధల్ని మీరు ఏంటి అనంటే అంగీకరిస్తున్నారు, ఇదిగో నేను వస్తున్నాను. అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఈ కాలం ముగిపోతూ ఉంది, మనం ఒక గమ్యానికి, మనం ఒక డెస్టినేషన్ కి వెళ్తున్నాం అని చెప్పిన ప్రతిసారి కూడా దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే మన ఎవ్రీడే లైఫ్ లో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. యేసుక్రీస్తు వస్తున్నాడు, లేదా మన కాలం ముగిపోతూ ఉంది, సమయం ముగిపోతూ ఉంది అనంటే అది మన పరిశుద్ధతని, మన నమ్మకత్వాన్ని, మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని, మన కుటుంబాన్ని, ప్రతి దాన్ని ఛాలెంజ్ చేసేది ఏంటి అనంటే ఆయన రాకడ. అందుకనే పౌలు ఆయన నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని అన్ని జనుల వలె అనే మాట ఎన్నోసార్లు ఆయన తన పత్రికల్లో మాట్లాడాడు. ఆయన లోకంలో ఉన్న వారికి ఏం లేదు అని అంటే రేపు ఏం జరుగుద్దో తెలియదు, రేపు ఏముందో తెలియదు, వారికి ఒక హోప్ లేదు, నిరీక్షణ లేదు. వాళ్ళ హోప్ ఏంటో తెలుసండి, లక్, బాగుంటాం, అంత బాగుంటది, బ్రతుకుంటాం, చక్కగా ఉంటది, పర్వాలేదు అనుకుని బ్రతుకుతారు. లేదంటే ఏదన్నా ప్రమాదం జరిగింది అనుకోండి, గుండె పట్టుకొని అమ్మో రేపు ఏం జరుగుద్దో, రేపు ఏం జరుగుద్దో అనే భయంతో బ్రతుకుతారు. మనం భయంతోని బ్రతకం, మనం లక్తోని బ్రతకం. రేపటి లాటరీ లాంటి జీవితం కాదు, అలానే భయపడే జీవితం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అదేంటి అనంటే మనకి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి, ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ తో బ్రతుకుతాం, మనం ధైర్యంతో బ్రతుకుతాం. ఈ విషయాలు మనకు తెలియలేదు అనుకోండి. అంటే మామూలుగా యేసుప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడనే విషయాలు మనకు తెలుసు. బట్ దాన్ని పూర్తిగా కూలంకషంగా స్పష్టంగా తెలుసుకుంటే అది ఇంకా మన జీవితానికి ఏమిస్తుంది అని అంటే మరి ఎక్కువ ధైర్యాన్ని, మరి ఎక్కువ ప్రోత్సాహాన్ని, మరి ఎక్కువ మనకి ఏమిస్తుంది అని అంటే ఆ కాన్ఫిడెన్స్ ని, పరిశుద్ధతని, పవిత్రతని, ప్రేమని, ఈవెన్ నాకు తెలిసి మన బాధ్యతను కూడా మనకి
జ్ఞాపకం చేసేది. సో ఈ రోజుకి నేను జస్ట్ అసలు బైబుల్ టైం లైన్ గురించి మాట్లాడతాను. ఎందుకు ఈ టైం లైన్ గురించి మాట్లాడుతున్నానో కూడా ఒక 5 నిమిషాల్లోనే నేను చెప్తాను. తర్వాత సృష్టి ఆరంభం. ఈ సంవత్సరం ఎప్పుడో మనకు తెలియదు, ఏ కాలమో మనకు తెలియదు. కొంతమంది 10,000 BC అంటారు, 10,500 అంటారు, 11,000 BC అంటారు, కొంతమంది చాలా డేట్స్ చెప్తారు. బట్ నేను అది చెప్పాలనుకోవట్లేదు. బట్ నేనేమనుకుంటున్నట్టే బిలియన్ ట్రిలియన్ ఇయర్స్ అయితే మాత్రం కాదు. ఎందువరకు అనంటే ఆదాము దగ్గర నుండి ఏం కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది అంటే వంశావళి అనేది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో మొట్టమొదటి దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదాముతో ఆయన ఈ సృష్టిని ప్రారంభించాడు. ఆదాము నుండి మనం ఏం చూస్తాము అనంటే ఆదాము చాలా మంది కుమారులు కన్నాడు, కుమార్తెలను కన్నాడు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. భూమి మీద పాపం చాలా విస్తరించింది. నోహు సమయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే చరిత్రలో ఆయన ఒక ల్యాండ్ మార్క్ పెట్టాడు. ఏమన్నాడు అనంటే నేను ఈ లోకాన్ని అంతటినీ కూడా తీర్పు తీరుస్తాను, ఒకే ఒక కుటుంబాన్ని బ్రతకనిస్తాను. ఆ ఒక్క కుటుంబం ఎవరు అనంటే నోహు. ఆయన ఇక్కడ చరిత్రలో ఆయన ఏం చేశాడు అనంటే ఒక ల్యాండ్ మార్క్ పెట్టి ఇదిగో నేను ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నానని చెప్పిన సంఘటన చరిత్రలో ఒక ఘట్టం, ఒక చాప్టర్ అనుకోవాలి. ఇక్కడ నుంచి మరలా నోహు కుటుంబం పెరుగుతూ 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 ప్రపంచం అంతటా విస్తరించింది. ప్రపంచం నలుమూలకి జనాలు వెళ్ళారు. భాషలు లేదా అంటే జీవన విధానాలు, సంస్కృతి చాలా మారాయి. మరలా మనం ఎక్కడ చూస్తాము అనంటే ఇలా వెళ్ళిపోతూ ఉన్న మానవ జీవితంలో మరొక బిగ్ చాప్టర్ నోహు నుంచి అబ్రహాం వరకు కూడా ప్రపంచం మనుషులంతా విస్తరించడం, సాంప్రదాయం విస్తరించడం. అందుకని మీరు చూస్తే ఆఫ్రికా సాంప్రదాయం వేరు, ఆసియా సాంప్రదాయం వేరు. ఈవెన్ ఆసియాలో కూడా తూర్పు ఆసియా సాంప్రదాయం వేరు, మధ్య ఆసియా సాంప్రదాయం వేరు, ఐరోపా సాంప్రదాయం వేరు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఈ కాలంలోనే మనుషులు ఏమయ్యారు అనంటే భాషలు మారాయి, భోజనాలు మారాయి, ప్రాంతాలు మారాయి. ప్రపంచం దీన్ని ఏమంటారు? ద పీరియడ్ ఆఫ్ స్కాటరింగ్ అని అంటారు. సో మనుషులు భూమి మీద బాగా విస్తరించి ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనందరికీ తెలుసు. ఆయన ఎవరు అనంటే అబ్రహాం. ఈ అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటాము అనంటే మళ్ళీ మోషే వరకు కూడాను దీన్ని పితరుల కాలం అని అంటాం. ఇస్సాకు, యాకోబు, 12 మంది కుమారులు. అందులో మరలా ఎవరున్నారు అనంటే ఆ యోసేపు ఐగుప్తుకు వెళ్ళటం, ఐగుప్తులో అతను మరలా ఇశ్రాయేలీలందరినీ కూడాను కరువు కాలంలో ఐగుప్తు తీసుకొని రావటం, దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతకటం. సో మరలా మోషే కాలం వరకు కూడా ఇక్కడ ఉన్న హిస్టరీ అంతా ఏంటి అనంటే పితరుల చరిత్ర. ఆ తర్వాత మనకు తెలుసు మోషే కాలంలో ఏం జరిగింది అనంటే దేవుడు మోషేకు ఆ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఎర్ర సముద్రం గుండా అరణ్యం గుండా 40 ఏండ్లు వారిని విడిపించి బయటకు తీసుకొచ్చి కానాను దేశాన్ని వారికి అప్పగించి మోషే తర్వాత యెహోషువను చూస్తాం. యెహోషువ తర్వాత 13 మంది న్యాయాధిపతులను చూస్తాం. ఈ కాలం అంతా కూడా ఏంటి అనంటే రిడెంప్షన్ పీరియడ్ అని అంటారు. త్రూ లీడర్స్ దేవుడు ఇశ్రాయేలీల్ని, తన ప్రజల్ని, తన సొత్తు అబ్రహాముతో తన వారు అనుకున్న వారిని నాయకుల ద్వారా విడిపించిన కాలాన్ని ఏమంటాము అనంటే రిడెంప్టివ్ పీరియడ్ ఫర్ ఇజ్రాయెల్ అని అంటారు. ఇక్కడి నుంచి కూడాను సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు దగ్గర నుండి దాదాపు ఎక్కడి వరకు కూడా దీన్నంతటిని కూడా మనం ఏమంటాము అనంటే ముఖ్యంగా ఈ పార్ట్ మనం ఏమంటాము అనంటే ఇక్కడ వరకు కూడాను పార్షియల్ గా రాజుల కాలం అని అంటాం. రాజులు ఉన్నారు, సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోనుకి 2 కుమారులు, యెరోబాము, రెహబాము. మరలా యెరోబాము, రెహబాము చాలా మంది సంతానం ఉన్నారు. తూర్పు తర్వాత దక్షిణ రాజ్యాలుగా అవి 2 విడిపోయాయి. తూర్పు రాజ్యం అంతా కూడా 10 గోత్రాలు అయిపోయింది. దక్షిణ రాజ్యం అంతా కూడా 2 గోత్రాలు అయిపోయింది. ఈ తూర్పు రాజ్యం ఏమో అష్షూరుకును, దక్షిణ రాజ్యం ఏమో బబులోనుకు కూడా బానిసత్వంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత చివరిగా మనం ఏం చూస్తాము అనంటే 70 సంవత్సరాలు వీరు ఎక్కడ ఉన్నారు అనంటే ఈ బబులోను బానిసత్వంలోనే ఉన్నారు. ఆ కాలంలోనే పాత నిబంధన గ్రంథానికి ఒక రకంగా ఏం చెప్పబడింది అనంటే ముగింపు పలకబడింది. దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే ముగింపు. మలాకీ గ్రంథంతో దేవుడు మాట్లాడటం ముగించాడు. ఇది కూడా చరిత్రలో ఒక చాప్టర్. ఎక్కడ మొదలైంది? సృష్టి, తర్వాత చాప్టర్ నోహు, తర్వాత చాప్టర్ అబ్రహాము, తర్వాత మోషే, తర్వాత సౌలు దగ్గర నుంచి రాజులు. ఈ రాజుల్లో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ దేవుడు మలాకి అనే ఒక ప్రవక్తతో ఏం చేశాడు అనంటే ఈ పాత నిబంధన రాజుల కాలాన్ని ముగించాడు. ఈ మధ్యలోనే ఈ కాలంలో ఈ కాలం అంతట్లో కూడా దీని ప్రవక్తల కాలం అని కూడా అంటారు.